ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ ఉంది. అదేంటో తెలుసా? మీ పర్సనల్ బ్రాండ్. సో ఈ అనాలిసిస్లో ఆ బ్రాండ్ని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. సరే, మనం ఎక్కడ మొదలుపెట్టబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఈ రోజుల్లో క్లయింట్స్ ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకుందాం. తర్వాత మన బ్రాండ్నే మన బిజినెస్ ఫౌండేషన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ఒక ఎక్స్పర్ట్గా ఎలా పేరు తెచ్చుకోవాలి, నమ్మకాన్ని క్రియేట్ చేసే కంటెంట్ ఎలా చేయాలి, ఇంకా ఫైనల్గా ఈ కష్టానికి దక్కే అసలు సిసలైన ఫలితాలేంటో తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో క్లయింట్స్ ఎలా థింక్ చేస్తున్నారు? ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో నమ్మకమంటే మాట మీద నిలబడటం అంతే. కాని ఇప్పుడు గేమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక క్లయింట్ మనకి కాల్ చేసే ముందు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ రోజు రియల్ ఎస్టేట్ వరల్డ్లో మనం ఫేస్ చేస్తున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో చెప్పటానికి. చూడండి, ఒక మోడర్న్ క్లయింట్ మనల్ని కాంటాక్ట్ చేసే ముందు ఒక డిజిటల్ చెక్లిస్ట్ ఫాలో అవుతారు. వాళ్ళేం చేస్తారంటే ముందుగా మన పేరుని గూగుల్లో సెర్చ్ చేస్తారు. తర్వాత మన సోషల్ మీడియా ప్రొఫైల్స్, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ చెక్ చేస్తారు. అక్కడ మనకి లోకల్ మార్కెట్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో చూస్తారు. మనం ఇంతకుముందు చేసిన డీల్స్ ఏంటి, ఎలాంటి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నామో వెతుకుతారు. ఇక ఫైనల్గా వేరే వాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారో చూసి అప్పుడు మనల్ని నమ్మచ్చా లేదా అని డిసైడ్ అవుతారు. మరి ఈ కొత్త డిజిటల్ వరల్డ్కి మన దగ్గరున్న సమాధానమేంటి? సింపుల్, మన బ్రాండే మన బిజినెస్. ఇక్కడే పర్సనల్ బ్రాండింగ్ అనేది జస్ట్ ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ, ఒక స్ట్రాటజిక్ అవసరం. అసలు ఈ పర్సనల్ బ్రాండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ని వాళ్ల ఏరియాలో ఒక నమ్మకమైన ఎక్స్పర్ట్లా ప్రొజెక్ట్ చేయడమే. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మిగతా వాళ్లకంటే మనం స్పెషల్గా కనిపిస్తాం, మన క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఇంకా క్వాలిటీ క్లయింట్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా ఉంది. బ్రాండ్ అంటే ట్రస్ట్, ట్రస్ట్ అంటే బిజినెస్. ఈ ఈక్వేషన్ ఎంత సింపుల్గా ఉందో అంత పవర్ఫుల్. ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్కి బిజినెస్ సక్సెస్కి మధ్య ఉన్న లింక్ ఇదే. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఒక స్ట్రాంగ్ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేయాలి? దీనికి ఫౌండేషన్ ఎక్కడబడుతుందంటే మనం ఒక ఎక్స్పర్ట్ అని ప్రూవ్ చేసుకోవడంలోనే. ఇక్కడ మన గోల్ చాలా క్లియర్గా ఉండాలి. 10 మందిలో ఒకరిలా, ఒక జనరల్ ఏజెంట్లా కాకుండా ఒక రికగ్నైజ్డ్ స్పెషలిస్టుగా మారాలి. అంటే ఫలానా ఏరియాలో ఎక్స్పర్ట్ అంటే మన పేరే గుర్తుకు రావాలి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో చూడండి. ఒక జనరల్ ఏజెంట్ ఎప్పుడూ లీడ్స్ కోసం వెంటపడతారు, కోల్డ్ కాల్స్ చేస్తారు. కానీ ఒక లోకల్ ఎక్స్పర్ట్ అలా కాదు. వాళ్ళు తమ నాలెడ్జ్, ట్రస్ట్ మీద నిలబెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే లీడ్స్ వాటంతటవే వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. అదే అసలైన గేమ్ చేంజర్. ఓకే, మనం ఎక్స్పర్ట్ అని ఫిక్స్ అయ్యాం. కానీ ఈ విషయం క్లయింట్స్కెలా తెలియాలి? ఇక్కడే వస్తుంది మన నెక్స్ట్ స్టెప్, నమ్మకాన్ని క్రియేట్ చేసే కంటెంట్. ఇది మన బ్రాండ్ని యాక్షన్లో పెట్టడం లాంటిదే. కరెక్ట్ ప్లాట్ఫామ్స్లో కన్సిస్టెంట్గా కంటెంట్ పోస్ట్ చేస్తే మన క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేకాదు, మన బ్రాండ్ ఎప్పుడూ అందరి మైండ్లో ఉంటుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ, కరెక్ట్ ప్లాట్ఫామ్స్, ఈ 2 పదాలు చాలా చాలా ముఖ్యం. చూడండి, ప్రతి ప్లాట్ఫామ్కి ఒక స్పెసిఫిక్ గోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఇక్కడ విజువల్స్తో ఒక స్టోరీ చెప్పొచ్చు, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయొచ్చు. యూట్యూబ్లో అయితే డీటెయిల్డ్ ప్రాపర్టీ టూర్స్, మార్కెట్ అనాలిసిస్ లాంటివి చేయొచ్చు. లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం. ఇక వాట్సాప్ అయితే క్లయింట్స్తో డైరెక్ట్గా టచ్లో ఉండటానికి, రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి బెస్ట్. అన్నింటికంటే ముఖ్యంగా వీడియో కంటెంట్కి ఉన్న పవర్ వేరు. ఇది బయర్స్ని, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆలోచించండి, ఒక మనిషిని వీడియోలో చూసినప్పుడు, వాళ్ల వాయిస్ విన్నప్పుడు నమ్మకం అనేది చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది కదా. సరే, ఇంత కష్టపడి బ్రాండ్ క్రియేట్ చేశాం. దీనివల్ల అసలు లాభమేంటి? బిజినెస్కేం ఉపయోగం? మన ఫైనల్ సెక్షన్లో ఇదే చూద్దాం. ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ వల్ల వచ్చే రియల్ రిజల్ట్స్ ఏంటో. ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేస్తే క్లయింట్స్ మనల్ని గుడ్డిగా నమ్ముతారు. దానివల్ల మరిన్ని రెఫరల్స్ వస్తాయి. లీడ్స్ కోసం మనం తిరగక్కర్లేదు, అవే ఆర్గానిక్గా వస్తూ ఉంటాయి. డీల్స్ క్లోజ్ చేసే రేషియో కూడా పెరుగుతుంది. ఇంకా మార్కెట్లో మనకంటూ ఒక ప్రీమియం పొజిషన్ క్రియేట్ అవుతుంది.
ఫైనల్గా చెప్పాలంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం యాక్టివ్గా క్లయింట్స్ కోసం వెతకకపోయినా సరే మన బిజినెస్ గ్రో అయ్యేలా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం. ఇదొక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, బిజినెస్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టడం లాంటిది. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనల్ని మనమేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. ఈ మొత్తం సమాచారంతో మన బ్రాండ్ ఏ కథ చెప్పబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన నెక్స్ట్ స్టెప్కి ఫౌండేషన్.